న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నియామకాలపై వివాదం రోజురోజుకి ముదురుతోంది. డిఎస్సిల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న ఈ కథనంలో. డిఎస్పీ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోటనందూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొని శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగులు ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ ప్రతిపాదికన ఇస్తోందని విమర్శించారు. డిఎస్సి నియామకాల్లో మెరిట్ లేని వారికి క్రీడా కోటా పేరుతో ఉద్యోగాలు కల్పించారని, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి టెట్లో ఉత్తీర్ణుడైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు అమలు కాలేదని, యువత ఆశలను కూటమి ప్రభుత్వం వమ్ము చేసిందని దాడిశెట్టి రాజా విమర్శించారు. డిఎస్పీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతోందని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. మోసపోయిన నిరుద్యోగులు, మోసపోయిన డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశగా ఎగ్జామ్ రాసి మార్కులు సంపాదించుకున్న విద్యార్థులు, ఎగ్జామ్ రాయకుండా మార్కులు రాకుండా డిగ్రీలు కూడా పూర్తవకుండా కొంతమంది ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మొన్న డిఎస్సిలో మనం చూసాం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంత ఫెయిల్యూర్ అయిన విద్యాశాఖ మంత్రి గారిని ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా చేయలేదా? మరి ఈ దేశంలో ఉన్న జన్జీ యువకులందరూ, చదువుకున్న యువకులందరూ కూడా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితే ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఏర్పడదు. ముందు ఏదో బ్లేమ్ చేశారు, ఏదో ఒక పార్టీ వాళ్ళే దేశభక్తులు, మిగతా వాళ్ళందరూ దేశ ద్రోహులు అని చెప్పేసి రకరకాలుగా బ్లేమ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేసేదాకా ఈ రాష్ట్రంలో జంజీ వదిలే పరిస్థితుల్లో లేదు. మరి రాష్ట్రంలో ఉదయం నుంచి అరాచకాలు చూస్తున్నాం. ఎవరిని కూడా నిరసన తెలియజేయకుండా ఉండడానికి వీలు లేకుండా టెంట్ లైన్ ఇట్లేదు. కొన్ని ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని చాలా ఇబ్బందులు పెడుతున్నారు యువకుల్ని. వాళ్ళు ఏంటి అడుగుతున్నారు? మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దుకోమని అడుగుతున్నారు, దానికి బాధ్యత వహించమని అడుగుతున్నారు. ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. మరి ఇంకొక మేనిఫెస్టో ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది యువకులకి 15 లక్షల చొప్పున గవర్నమెంట్ ప్రోత్సాహం కింద ఇప్పించి వాళ్ళ పారిశ్రామికవేత్తల కింద తయారు చేస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో మీరు మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడమని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు అడుగుతున్నారు. కనీసం పరీక్షలు కూడా 16,000 మందికి జరిగే పరీక్షలు కూడా మీరు సరిగ్గా పెట్టలేక అందులో కూడా అత్యాశకు పోయి అందులో కూడా పోస్టులు అమ్ముకునే పరిస్థితి, డిగ్రీ లేనివాడికి కానీ పరీక్షలు రాయని వాళ్ళకి కానీ మీరు పోస్టులు అమ్ముకునే పరిస్థితి మరి రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇంత బరితెగింపుగా మీరు చేయడం ఇంక ముందు ఎన్నడూ చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నిరుద్యోగులందరికీ కూడా, పిల్లలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్ తరాల భవిష్యత్తు మీరు ఎలా తీర్చిదిద్దామని సంకల్పంతో మీరు ఎలా ముందుకు వస్తున్నారో మీ భవిష్యత్తు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము ఎంతవరకు అన్నా వెళ్ళి మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మీకు ఒక షీల్డ్ లాగా ఉంటాం మేము ఖచ్చితంగా అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.